కనుక ఈరోజు స్వాస్థ్యము, సిలువలో నుంచి యేసు మన కొరకు ప్రకటించినటువంటి, మనకు విడిచినటువంటి ధన్యత ఏమిటంటే స్వాస్థ్యము అనే ధన్యత. ఈ స్వాస్థ్యాన్ని మనం సహజంగా ఇన్హెరిటెన్స్ అంటూ ఉంటాం. ఇన్హెరిటెన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటిది, వంశానుక్రమముగా వచ్చేటువంటిది. ఈ మాట మనం 127 కీర్తనలో చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము అని చెప్పి. కనుక అది శరీరపరమైనటువంటి స్వాస్థ్యం. అది దాని గురించి మనం మాట్లాడట్లేదు, దాని గురించి ఆలోచన కూడా మనకు లేదు. మనకు అవసరమైంది ఏంటంటే పరలోకపు ఇన్హెరిటెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన రక్తమును చిందించడం ద్వారా, ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఏ రకమైన స్వాస్థ్యం, ఎందుకు అసలు పర్పస్ ఏమిటి, ఆయన యొక్క పర్పస్ ఏమిటి, మనం ఏం పొందుకున్నాం అనేటువంటి విషయాన్ని 1-2 వాక్యాల ద్వారా మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెషియన్స్ కొరింథియన్స్ తర్వాత గలాషియన్స్ తర్వాత ఎఫిషియన్స్ ఉంటుంది. ఓకే, ఎఫిషియన్స్ 1st చాప్టర్ ఫ్రమ్ 4th verse onwards. 4th verse. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, ఉచితముగా అనుగ్రహింపబడిన కృప మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారులుగా స్వీకరించుటకై, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. రెండోసారి మనం అదే వచ్చి రెండోసారి చూస్తున్నాం. మనం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. లాస్ట్ లైన్, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొని, మనల్ని ఏర్పాటు చేసుకోవడమే స్వాస్థ్యము. ఇన్హెరిటెన్స్ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అందుకే కుమారులుగా స్వీకరించుటకై. ఆయన దేవుడు మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. ఆయన మహిమ చేత కప్పబడినటువంటి వాడు. ఆ మహిమ కూడా మామూలు మహిమ కాదు, చాలా తీవ్రమైన తీక్ష్ణమైన మహిమ. భక్తుడు అంటాడు, కోటి సూర్యుల తేజస్సు కంటే కూడా మించిన తేజస్సు అంటున్నాడు. ఒక సూర్యుని తట్టుకోవడమే మన వల్ల కాటలా. ఒక సెకండ్ సేపు సూర్యుడి వైపు కళ్ళు తెరిచి చూసామంటే కళ్ళు మాడిపోతున్నాయి మనకి. కానీ కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన మన ప్రభువు. ఆయన మహిమ తప్ప మట్టి లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర మహిమ తప్ప మట్టి లేదు. మన దగ్గర మట్టి తప్ప మహిమ లేదు. గమనించాలి, దేవుని దగ్గర మహిమ తప్ప మట్టి లేదు.
మన దగ్గర మట్టి తప్ప మహిమ లేదు. కానీ ఆ మహిమాన్వితుడైన దేవుడు మట్టి వారమైన మనల్ని తన కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నేను ముఖేష్ అంబానీ గారిని దత్తత తీసుకున్నాను అనుకోండి. ముఖేష్ అంబానీ గారిని నేను దత్తత తీసుకున్నాను అనుకోండి, పద్ధతిగా ఉంటుందంటారా? ముఖేష్ అంబానీ గారు నన్ను దత్తత తీసుకోవటం న్యాయం. కనుక ఉన్నతుడైన దేవుడు పనికి మాలిన మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటున్నాడు. ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటున్నాడు. ఈ స్వాస్థ్యము అనేటువంటిది ఏమిటయ్యా అంటే ఇన్హెరిటెన్స్. దాన్ని ఏమన్నారంటే ప్యూర్ అండ్ హోలీ అన్నారు. ఆయన స్వాస్థ్యంగా మనం బిడ్డలు మనకి స్వాస్థ్యం, కానీ ప్యూరిటీ ఉండదు, హోలీనెస్ ఉండదు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసుకొని ఆయన తనకు బిడ్డలుగా, సంతానముగా, కుమారులుగా చేసుకుంటున్నాడు ఆయన. కనుక ఈ హోలీ అండ్ ప్యూర్లో ఇట్ వాజ్ అన్టచ్డ్ బై ద సిన్ అన్నారు. అంటే పాపము చేత ఎంత మాత్రము తాకబడక, ఇట్ వాజ్ అన్టచ్డ్ బై ద సిన్. ఈ స్వాస్థ్యాన్ని ఎలా స్వీకరిస్తున్నాడు ఆయన? ఎంత మాత్రము పాపము చేత తాకబడకుండా, అండ్ డజంట్ ఫేడ్, వాడబారనటువంటి, రంగు వెలియనటువంటి, దాని తీక్షణత ఎంత మాత్రము తగ్గనటువంటి, దాని యొక్క వన్నె ఎంత మాత్రము తగ్గనటువంటి, ఇట్ డజంట్ ఫేడ్, ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటాడు. అండ్ ఇట్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ us. ఇట్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ us. ఈ స్వాస్థ్యం అనేది మన కొరకు ప్రభు రిజర్వ్ చేసి ఉంచారంట. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సంతానము కలిగిన తర్వాత ఆటోమేటిక్గా వంశపారంతో వస్తుంది అది. కానీ మహిమాన్వితుడు, మట్టే మాత్రం ఎంత మాత్రము లేని మహిమాన్వితుడైన దేవుడు, మహిమ ఎంత మాత్రము లేని మట్టివారమైన మనల్ని ఆయన ఇన్హెరిటెన్స్గా, స్వాస్థ్యముగా చేసుకోవటానికి, కుమారులుగా స్వీకరించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. గనక అందులో పవిత్రత, పరిశుద్ధత, ఎంత మాత్రము కూడా పాపం అనేది లేకుండా చేసి వాడబారని ఆయన మహిమను మన కొరకు ఆయన సిద్ధము చేసి రిజర్వ్ చేసి ఉంచారు అక్కడ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దీన్ని ఇంక హెబ్రీ భాషలో ఏమన్నారంటే నకాలా అన్నారు. NACHALAH, నకాలా, NACHALAH, నకాలా. దానికి మరొక పేరు కూడా ఉంది. దాన్ని ఏమన్నారంటే యెరూషా. యెరూషా, YERUSHAH, యెరూషా. యెరూషాలో నుంచి వచ్చిందే యెరూషలేము. యెరూషాలో నుంచి వచ్చిందే యెరూషలేము. ఇంగ్లీష్లో జెరూసలేం అంటాం, తెలుగులో యెరూషలేం అంటాం. హెబ్రీలో కూడా యెరూష్ అంటారు, యెరూషలేం అంటారు. కనుక యెరూషలేం ఏమిటో, యెరూషలేం అనుభవం ఏమిటి? దేవుని యొక్క స్వాస్థ్యము, అది దేవుని యొక్క పట్టణము, అది మనకు తల్లి అంటున్నాడు. కనుక యెరూషలేములాగా పవిత్రం చేసుకొని నిన్ను నన్ను కూడా ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. గమనించినప్పుడు ఇన్హెరిటెన్స్, ఈ స్వాస్థ్యం అనేది 3 రకాలుగా ఉంటూ ఉన్నది. ఈ స్వాస్థ్యం 3 రకాలు. ఒకటి మెటీరియల్. మెటీరియల్ అంటే తండ్రి యొక్క ఆస్తి కుమారుడికి ఆటోమేటిక్గా వస్తుంది కదా. కుమారుడు, కుమార్తెలు వారి బిడ్డలకు వస్తుంది, మనవల సంతానానికి వస్తుంది.
మనవల సంతానికి వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఎవరిదండి? మా తాతగారిదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అండి. కనుక మెటీరియల్ ఇన్హెరిటెన్స్ అన్నారు దీన్ని, ఆర్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్. సో ఆటోమేటిక్గా వచ్చేసేటువంటిది ఆస్తి, ఇల్లు, స్థలము, పొలము, సామాన్లు, బంగారం, డబ్బు, మెటీరియల్ ఇన్హెరిటెన్స్. రెండవది స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అంటే దేవుడు చూపించబోచున్నటువంటి దేశము. అబ్రాహాము అంటాడు, నేను చూపించబోచున్న దేశానికి వెళ్ళు అంటున్నాడు. అది ఆత్మచేత నడిపించబడి అబ్రహాము గారికి దక్కినటువంటిది. దేవుని ఆత్మ అబ్రహాం గారిని దర్శించి నేను చూపించబోచున్న దేశానికి వెళ్ళు అంటాడు. దాన్ని స్వాధీనపరచుకో అంటున్నాడు. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి అంటున్నాడు. కనుక దట్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అనగా పరిశుద్ధాత్మ వరములు పొందుకునేటువంటి ఇన్హెరిటెన్స్. అది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆ నడిపింపులో ఏమైతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామో అవి స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్లోకి వస్తాయి. మూడవదిగా గమనించినప్పుడు ఎటర్నల్ ఇన్హెరిటెన్స్. ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటే పరలోకములో దేవుని బిడ్డలుగా చేర్చబడటం. అసలైంది, ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్న మూల భాగం అదే. మరలా నేను చదువుతున్నా, జాగ్రత్తగా గమనించండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అది ఇన్హెరిటెన్స్. తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలాగంట పరిశుద్ధులమును నిర్దోషులను, ప్యూర్ అండ్ హోలీ. తన ఎదుట పరలోకములు ఎలా నిలబడాలి? మనము ప్యూర్ అండ్ హోలీ. అందుకే ఇన్హెరిటెన్స్లో ప్యూర్ అండ్ హోలీ అనే మాట చదువుకున్నాం, దాంట్లో చెప్పుకున్నాం, మన నిర్వచనం చెప్పుకున్నాం. కనుక పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత తన ఎదుట క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. క్రీస్తులో మనం నిర్దోషులుగా ఏర్పాటు చేసుకోవడమే ఇన్హెరిటెన్స్. అందుకు ఆయన శిలువలో తన రక్తమంతటిని కూడా చిందించి వేసి ఆఖరు బొట్టు వరకు ఆయన చిందించి మన పాపాలు అన్నీ కూడా కడిగి వేసిన రక్షకుడిగా ఉంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జన్మ పాపము, కర్మ పాపము కూడా ఆ రక్తములో కడగబడటానికి ఆయన 1 లీటర్ రక్తం సరిపోలా. గెత్సెమనే వనములో ఆయన రక్తము చెమట బిందువులలో నేల రాలినప్పుడు ఆ రక్తం సరిపోలా. కోడాలతో కొట్టినప్పుడు ఆ రక్తం సరిపోలా. తల మీద ముళ్ళు పెట్టి కొట్టినప్పుడు ఆ రక్తం సరిపోలా. వీపును నాగటి చాడవల దున్నినప్పుడు ఆ రక్తం సరిపోలా. అరచేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆ రక్తం సరిపోలా మన పాపాలు కడగటానికి. అరకాళ్ళలో మేకులు కొట్టి ఆ రక్తం పీల్చినప్పుడు ఆ రక్తము సరిపోలేదు మన నిర్దోషులుగా చేయటానికి. అంటే అంత విస్తారమైన పాపములు కలిగిన వారంగా మనం ఉన్నాం. తరతరాలుగా పెరిగిపోయిన పాపం, టన్నుల కొద్దీ పెరిగిపోయిన పాపం ఇది. ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుంచి నేటి వరకు పెరిగిపోయిన పాపమంతటినీ కడగడానికి ఆ రక్తము సరిపోలేదు. ఆఖరుగా ప్రక్కలో బల్లెపు పోటుతో పొడవగా
కార్చినటువంటి ఆ రక్తం, ఆఖరు రక్త బొట్టుతో మనం నిర్దోషులముగా చేయబడ్డాం. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచెలంచెలుగా కార్చాడు రక్తాన్ని ఆయన, కానీ సరిపోవటంలా. ఆయన రక్తం సరిపోవటం లేదు. అంత మురికి పట్టిపోయి ఉన్నాం మనం, అంత పాపం పేరుకుపోయి ఉన్నది మనలో. అంటే ఒకవేళ మనం 50 కేజీలు బరువు ఉన్నాం కూడా చూస్తే 50 కేజీలు పాపమే. 100 కేజీలు బరువు ఉన్నాం అనుకోండి, 100 కేజీలు పాపమే. ఏమి లేదు ఇక మనలో పరిశుద్ధత. కనుక అంతటి పాపం కావడానికి ఆయన పరిశుద్ధమైన శక్తివంతమైన రక్తము ఆఖరు బొట్టు వరకు కార్చవలసి వచ్చింది. అంత కారిస్తేనే కానీ ఆయన కుమారులముగా స్వీకరించబడటానికి పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను మనం చేయబడలేకపోయాం. ఆ అంచనాకి రాలేకపోయాం, ఆ క్వాలిటీకి రాలేకపోయాం, ఆ ఎంట్రన్స్ దాకా రాలేకపోతున్నాం మనం. ప్రభు యొక్క పరిశుద్ధ స్థలమైన ఎంట్రన్స్ గుమ్మం దాకా రాలేకపోవడం కారణం ఏంటంటే ఆయన ఎన్నిసార్లు రక్తమును చిందించినా మనం శుద్ధీకరించబడటం లేదు. కనుక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన అక్షయమైనదియో, బాగా చూద్దాం, అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చాలన. గాడ్ బ్లెస్ యూ. ఏంటిది? అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబార్ డజంట్ ఫేడ్. ఎంత మాత్రము వాడబారదు ఇది. ఆ తీవ్రత తగ్గదు. ఒకవేళ ముఖేష్ అంబానీ గారు నన్ను దత్తత చేసుకుంటే ఈవేళ ఆయన 1,00,000 కోట్లు ఉందనుకుందాం ఆస్తి, నా జీవితం ముగిసేసరికి 10,000 కోట్లకు వచ్చేయచ్చది, లేదా మొత్తం తరిగిపోవచ్చు. కానీ దేవుడిచ్చే స్వాస్థ్యం అంటండి, అది వాడబారదు, దాని వన్నె ఎంత మాత్రమూ తగ్గదు. ఇచ్చిన రోజున ఎంత ఉంటుందో ఆఖరి రోజున కూడా అదే ఉంటుంది. ఎందుకంటే మొదటి వాడును కడపటి వాడును అంటున్నాడు ఆయన. ప్రారంభంలో ఎలా ఉంటాడో ముగింపులో కూడా అలాగే ఉండే దేవుడు ఆయన. 1వ వరుసలో ఎలా ఉంటాడో ఆఖరి వరుసలో కూడా అదే తీవ్రత అయింది, అదే శక్తి, అదే పరిమాణము, అదే సీరియస్నెస్, అదే ప్రేమ, అదే పరిశుద్ధత, అదే తీవ్రత, అదే స్వాస్థ్యమైంది. వాడబాడని మహిమ. కనుక అంటున్నాడు, మనము అక్షయమైనది నిర్మలమైనది వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు కనికరము చొప్పున మనను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మట్టిలో పుట్టాం గనక అప్పుడు ఈ వాడబారిన మహిమ ఇస్తే మట్టిలో కలిసిపోతుంది గనక ఆత్మ, మనలో ఉన్న ఆత్మను తిరిగి జన్మింపచేసిన అనుభవంలోనికి నడిపించి, తిరిగి జన్మించిన అనుభవంలోనికి దేవుడు నడిపించి ఆత్మను, అప్పుడు ఈ వాడబాడని మహిమను ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. అంటే తిరిగి జన్మించి ప్రభువులో పాపక్షమాపణ నొంది శాప విమోచన నొందిన వారముగా ఉండి బాప్తిసం తీసుకొని మన హృదయానికి ఆయనకి అప్పగిస్తే అప్పుడు ఈ వాడబారని మహిమతో స్వాస్థ్యంగా దేవుడు మనం చేయబోతా ఉన్నారు. కనుక అంటున్నాడు, మామూలుగా గమనించినప్పుడు సామెత గ్రంథం 13వ అధ్యాయం, సామెత గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మనందరికీ ముఖ్యంగా మన బిడ్డలకి అవసరమైన వాక్యం ఇది. మనకు కాకుండా మన బిడ్డలకి, నెక్స్ట్ తరానికి అవసరమైన వాక్యం ఇది. ఎంత
సంతోషం కలిగిస్తుందో నెక్స్ట్ తరానికి ఇది. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తా అంటే ఎవరు? మంచివాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. పరలోకం అనే ఆస్తినే మనకి ఇచ్చేస్తున్నాడు. పరిశుద్ధత అనే ఆస్తిని మనకిస్తున్నాడు. నిందారహితమైన జీవితం అనే ఆస్తిని మనకిస్తున్నాడు. నిర్మలమైన ఆస్తిని మనకిస్తున్నాడు. ఆయన వాడబారుని ఆయన మహిమను మనకు ఆస్తిగా ఇస్తున్నాడు. ఆయన వాడబారుని మహిమ కిరీటమును మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఆయన మంచివాడు తన పిల్లలకు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అసలు నిత్యరాజ్యమే, అసలు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు మనకు ఆయన. నీలో నుంచి ఎన్ని తరాలు వస్తే అన్ని తరాలు కూడా అక్కడ ఆ స్వాస్థ్యంతో హాయిగా బ్రతకవచ్చు, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించవచ్చు. ద్వితీయోపదేశకాండంలో కూడా గమనిస్తూ అంటాడు ఆయన అక్కడ, అసలు ఆ స్వాస్థ్యం మనకి ఇవ్వటానికి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనమా? స్వకీయ జనముగా నుండునట్లు. ఎక్కడి నుంచి అంట? ఐగుప్తు అంటే బానిసత్వంలో. ఐగుప్తు అంటే బానిసత్వం అని అర్థం. బానిసత్వం. ఏ బానిసత్వం? అపవాది యొక్క బానిసత్వం, లోకం యొక్క బానిసత్వం. ఇవాళ చూడండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిందో రాత్రి పడుకుంటారు మీరు, ఉదయాన్నే 5, 6, 7 మెలకు వస్తుంది. మెలకు రాగానే మీకు వచ్చే ఆలోచన ఏంటి చెప్పండి? మెలకు రాగానే ఆలోచన ఏంటి? డ్యూటీ గుర్తు వస్తుంది, పిల్లల స్కూల్ గుర్తు వస్తుంది, అప్పులు గుర్తు వస్తాయి, అనారోగ్య బలహీనతలు గుర్తు వస్తాయి. మనకెవరన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు గుర్తొస్తారు. అన్ని లోకానుసార విషయాలు గుర్తుకొస్తాయి. అంటే ఎవరి బానిసత్వంలో ఉంటున్నాం మనము? లోకము బానిసత్వంలో ఉంటున్నాం. లోకము అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ఈ లోకమును అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ఆ లోక విషయాలే జ్ఞాపకం చేసుకుంటాం మనం. ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత రాత్రి అంతా ఎవరు మెసేజ్లు పెట్టారు, ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేశారని చెప్పి లెగ్గా నిద్ర కళతో లేచి కిరికేసుకున్నారు చాలామంది. అన్ని ఆ తల దగ్గర ఎక్కడ పెట్టుకోవటం, మెలుగు రాగానే ముందు అదే తెస్తున్నారు. దేవుడు గుర్తురాట్లా మనకి. అపవాదిని టార్గెట్ చేసుకుంటున్నాం మనం, దేవుడిని కాదు. కనుక బానిసత్వము నుండి దేవుడు కాకుండా ఏ బానిసత్వంలో ఇంతవరకు ఉంటున్నావు? ఏ కోరికల బానిసత్వంలో ఉన్నావు? ఏ నిందలు అవమానం, లోకానుసారమైన నిందలు అవమానంలోనే బానిసత్వంలో ఉంటున్నావా? ఏ నీ మనస్సును సంతోష పెట్టడానికి ఏ సాతాను యొక్క బానిసత్వంలో వెళ్ళిపోతున్నావు నీవు? అసలు నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఏ లోకానుసారమైన బానిసత్వంలో వెళ్ళిపోతున్నావు నీవు? అసలు పొట్ట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. దేనికి బానిస అయిపోయాడు? ఒక పూట భోజనం కొరకు బానిస అయిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈవేళ మనం చాలా అల్పమైన వాటికి, ఈవేళ చాలా స్వల్పమైన వాటికి, పనికి మాలి వాటికి దాసోహం అన్నాం. ఈ రోజున మనం పనికి మాలి వాటికి దాసోహం అంటున్నామండి. ఈ రోజున మనము ప్రయోజనం లేని వాటి కొరకు, మనల్ని నష్టపరిచే వాటి కొరకు. ఈవేళ పేపర్లో చూశాను నేను, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయంట. వాటికి
సిటీల దగ్గర నుంచి, టౌన్స్ దగ్గర నుంచి పల్లెటూరులో యవనస్తులు కూడా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చేసాక పల్లెటూరులో సరిగ్గా చదువులేని వాళ్ళు కూడా ఇవాళ రోజువారీ కూలికి పొలం చేలోకి వెళ్ళి పని చేసుకునేవాడు కూడా బెట్టింగ్లు కడుతున్నారంట. మన దేశంలో కాసే బెట్టింగ్లు ఏ దేశంలో లేదంట, ఏ దేశంలో జరగట్లేదు. ఆస్తులు తరిగిపోతున్నాయి రాసుకొచ్చి వాడి పేపర్లో. మాయమైపోతున్నాయి అంట ఆస్తులు, తల్లిదండ్రులు సంబంధించిన ఆస్తులు మాయమైపోతున్నాయి అంట. బానిసలు అయిపోతున్నారు ఇవాళ. త్రాగుడుకు బానిస, మొబైల్ ఫోన్కు బానిస, సినిమాలకి షికాలకి బానిసలు, రకరకాల కోరికలకు బానిసలు అయిపోతున్నాయి ఇవాళ. ప్రభు అన్నాడు ఐగుప్తు నుంచి, ఇంకెక్కడి నుంచి అంట, ఐగుప్తు తర్వాత ఇంకో మాట అంటాడుగా, ఇనుప కొలిమిలో నుండి, ఇనుప కొలిమిలో నుండి పాపము చేత శాపము చేత పట్టబడి నువ్వు కాలిపోయే పరిస్థితుల్లోంచి, ఒకటి బానిసత్వం, రెండు కాలిపోయే పరిస్థితి. నువ్వు లోకానికి లొంగిపోతున్నావు, కోరికలకు లొంగిపోతున్నావు, నేత్రాశకు లొంగిపోతున్నావు, శరీరాశ జీవపు డంబాలకు బానిసైపోయావు. వాళ్ళకి ఏదో ఉంది, నాకు లేదు, అది ఇది ఎక్కువైపోయింది, కంపారిజన్ ఎక్కువైపోయింది. వాళ్ళకు ఉంది, నాకు లేదు కాబట్టి అర్జెంటుగా కావాలి. చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం అడుగుతారు, ఎవరి చేతిలో చూస్తే నాకు కూడా కావాలంటారు, ఎవరి దగ్గర ఐస్ క్రీమ్ చూస్తే నాకు కూడా కావాలంటారు. కానీ పెద్దవాళ్ళు కూడా లోక విషయాల్లో ఎంత పోటీ పడుతున్నారంటే, అసలు మందిరానికి రావడానికి పోటీ పడరు, ప్రార్థన చేసుకోవడానికి పోటీ పడరు, విశ్వాసాలు ఉండడానికి పోటీ పడరు, దేవుని కార్యాలు చేయడానికి పోటీ పడరు, లోకమును సంపాదించుకోవడానికి పోటీ పడుతున్నారు. అందుకే ఒకరోజు అడుగుతున్నాడు, ఏంటయ్యా అంటే, యు ఆర్ వేస్ట్ అన్నాడు ప్రభు. ఏంటయ్యా అంటే, నీకు ఒకటి కుదువుగా ఉంది, ఆస్తి అంతా సంపాదించుకున్నాను కదయ్యా, నువ్వు వెర్రివాడివి అంటున్నాడు. లోకం వెనకాల పరిగెడితే దేవుని దృష్టిలో వెర్రివాడము. లోకస్తులు భలే సంపాదించారండి, అబ్బో ఇంత తొందరగా ఇంత ఇంత మెచ్చుకుంటారు ప్రజలు. కానీ అదే విధంగా దేవునికి దూరమైపోతున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. మనం దేవునికి దూరమైపోతున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడిని వెంబడించాల్సి దేవుని వెంబడిస్తున్నాం, మనము దెయ్యాలు వెంబడిస్తున్నాం. ఏమిటది? డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు ఏమేవో కలుగు చేసుకుని వాటి వెనకాల పరుగులు పెడతాం. అందుకన్నాడు ఐగుప్తు నుంచి అంటే బానిసత్వం నుంచి. రెండోది ఏంటంట, ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలోంచి కూడా ఆయన విడిపించి స్వకీయ జనముగా, ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ స్వాస్థ్యం అది అనుకున్నాము? ఎక్కడుందంటే ఈ స్వాస్థ్యము? అమ్మా, ఎక్కడుంది స్వాస్థ్యము? నిజమేనంటారా? నిజమేనా? స్వాస్థ్యం పరలోకంలో ఉందా, బ్యాంక్ లాకర్లో ఉందా, లేకపోతే కట్టుకోబోయే ఇంట్లో ఉందా, రాబోయే ప్రమోషన్లో ఉందా, చేయబోయే పిల్లోడు పెళ్లిలో ఉందా? మొదటి పేతురు పత్రిక ఇక్కడ మనం తీసుకున్న దగ్గర అక్కడే కింద 5వ వచనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఇందా చదివిన దగ్గరే. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీకు, దేవుని శక్తి చేత ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి, కాలుచున్న ఇనుప కొలుములో నుంచి నిన్ను కాపాడి నీకు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము ఎక్కడుందంట?
పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుందంట ఇది? పరలోకమందు ఎలా ఉందంట? భద్రపరచబడి ఉందంట. పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందుకే మనం చూస్తాము, యెషయా 45:3 చూస్తాము, ఇశ్రాయేలు దేవుడు యెహోవా నేనే, పేరు పెట్టి పిలిచిన దేవుడు నేనని యెహో నీవు ఎరుగునట్లు అంధకార స్థలములో దాచి ఉంచిన ధనమును, మరుగై ఉన్న స్థలంలో ఉన్న నిధులు నీకు ఇస్తాను అంటున్నాడు. ఏమిటది? ఇక్కడ మనకు కనిపించేది స్వాస్థ్యము. ఇది పరలోకములో భద్రము చేయబడి ఉంది. ఇది పరలోకములో భద్రం చేయబడిన స్వాస్థ్యం. ఇది ఇన్హెరిటెన్స్, ఎటర్నల్ ఇన్హెరిటెన్స్, మెటీరియల్ ఇన్హెరిటెన్స్, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్, ఎటర్నల్ ఇన్హెరిటెన్స్. 3 రకాల ఇన్హెరిటెన్స్ చూసాం మనం. అందుకే ఇది పరలోకముందు ఆ స్వాస్థ్యము భద్రము చేయబడి ఉన్నది. ఎవరి కొరకది? ఎవరి కొరకంట? రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, మీ కొరకు అంటున్నాడు. విశ్వాసము ద్వారా రక్షణ మనకు అనుగ్రహింపబడుతూ ఉంటే, ఆ రక్షణలో ఎవరైతే ముద్రించబడుతున్నారో, ఆ రక్తములో ఎవరైతే కడగబడుతున్నారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా స్వీకరించబడటానికి అనుకూలత కలిగిన వారిగా ఉన్నారో, అటువంటి విశ్వాసము ద్వారా ఆ విశ్వాసమును ఎవరైతే కలిగి ఉన్నారో వారి కొరకు స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. కనుక ఆ స్వాస్థ్యాన్ని పొందుకోండి. ఎక్కడ చేరుకోవాలి? మనము పరలోకానికి చేరుకోవాలి. మీకు గమనించండి, ఇప్పుడు ఈ లోకములో బ్రతకటానికి ఏం కావాలి? మెటీరియల్ ఇన్హెరిటెన్స్ కావాలి. అవునా? ఈ లోకంలో బ్రతకటానికి మెటీరియల్ ఇన్హెరిటెన్స్ కావాలి. రెండవది, ఇక్కడ నుంచి పరలోకము దాకా చేరటానికి స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ కావాలి. దట్ ఈస్ సెకండ్ ఇన్హెరిటెన్స్, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ కావాలి. ఇప్పుడు పరలోకంలో చేరిన తర్వాత అదేంటంట? ఎటర్నల్ ఇన్హెరిటెన్స్. అది పరలోకపు స్వాస్థ్యం. ఇప్పుడు 3 స్వాస్థ్యాలు మనకు అవసరమా కాదా? 3 అవసరమైన మనకి మెటీరియల్. అందుకే అన్నాడు, కుమారు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము అబ్రాహాముతో నేను చూపించబో దేశము అంటున్నాడు. యెహోషువతో అంటున్నాడు, న్యాయాధిపతి గదులు అంటాడు, అక్కడ వీళ్ళందరూ స్వాస్థ్యాలు పంచిపెట్టు అంటున్నాడు. కొలతల ప్రకారం పంచిపెట్టు గోత్రాలకు అన్నాడు. కనుక మెటీరియల్ ఇన్హెరిటెన్స్ అవసరం మనకి. రెండవది, దానికంటే మించి స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అవసరం. దానికి మించి ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ అవసరం మనకి. మొదటిది లేకపోతే 2, 3 పొందుకోలే మనం. మొదటి 2 పొందుకున్న మూడోది పొందుకోలేకపోవచ్చు. కనుక 1, 2, 3 టైప్స్ ఆఫ్ 3 క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వీ రిక్వైర్డ్, వీ నీడెడ్. అవి మనకు అవసరం. కనుక ప్రభువా, ఆ 3 రకాల స్వాస్థ్యాలు నాకు దయచేయి ప్రభువా. నేను వాడబారవని నీ కిరీటం, నీ మహిమతో నీ ముందు నీ సమాసంగా నిలబడాలి. నా కొరకు నువ్వు భద్రపరిచిన స్వాస్థ్యాన్ని పొందుకోవాలయ్యా అని చెప్పి మన హృదయాన్ని, ఆత్మను దేవుని చేతులకు అప్పగించుకుందాం. దేవుని చేతులకు అప్పగించే రక్షణ ఉందంట మనకు. అందుకే రక్తాన్ని చిందించారు ఆయన. అన్ని స్టేజ్ వైజ్ ఆయన రక్తాన్ని చిందించుకుని రావడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మీరు వేసుకున్న దుస్తులకి ఏదైనా బాగా ఆయిల్ మరక అయిందనుకోండి, ముందోసారి సోప్ పెడతారు మొదలతో, రెండోసారి మళ్ళీ ఇది పెడతారు, ఇంకా కొంచెం మిగులుతుంది, మూడోసారి పెడతారు, నాలుగోసారి పెడతారు. అలాగే అది వదిలే వరకు మీరు ఆ సోప్ అప్లై చేస్తూనే ఉంటారు ఏదో రీతిగా. అలానే ప్రభు అంచెలంచెలుగా రక్తాన్ని చిందిస్తూ ఉంటే అది పూర్తయ్యేసరికి, మన పాపమంతా కడగబడేసరికి ఆయన రిక్తునిగా అయిపోయాడు. ఆయన మనకు స్వాస్థ్యం ఇవ్వటానికి 2 కొరింథీ 8:9 ప్రకారము మనము దరిద్రతలో ఉన్నాము కనుక మనం ధనవంతులము కావాలని మన నిమిత్తమైన దరిద్రుడిగా మారిపోయాడు. జ్ఞాపకం చేసుకుందామా? మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ స్వాస్థ్యం ఎంత గొప్పది నాయనా. ఆ మెటీరియల్ ఇన్హెరిటెన్స్ దయచేయి ప్రభువా.
అలాగే స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ నేను ఉండటానికి కలిగి ఉంటే సహాయం చేయనైనా. ఆ ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ నా కొరకు భద్రం చేసి ఉంచావు, నీ కొందరు అది పొందుకోవడం సహాయం చేయనైనా. నేను వీటిలో ఎక్కడ ఏది తప్పిపోకుండా, మీకెంత మాత్రము దూరస్తునిగా ఉండకుండా, అయ్యా అది నాకు కావాలయ్యా, అందుకొరకే కదా అంత సేవ, అంత త్యాగమైపోయారు మీరు, మీ రక్తాన్ని అందుకే కదా చిందించారయ్యా, నా కొరకే కదా అంత శ్రమ పడ్డారు, నా కొరకే కదా అన్ని పాటలు పడ్డారు, నా కొరకే కదా అంత త్యాగం చేశారు. కనుక అది పొందుకొని కృప నాకు దయచేయి. వాడబారిన మహిమ, yes is pure and holy and untouched by the sin and doesn't fade, which was doesn't fade, ఎంత మాత్రము వన్నె తగ్గకుండా ఉండేటువంటి ఆ స్వాస్థ్యము ఎన్ని తరాలకైనా ఎన్ని యుగాలకైనా ఆ స్వాస్థ్యం అలాగే ఉంటుంది, ఖర్చు అవ్వదు, అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆ స్వాస్థ్యం అనిపిస్తావు. అది నాకు దయచేయి ప్రభువా. ఆన్లైన్లో ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు